హలో అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి వంటలో స్వాగతం. ఈరోజు మనం మినప చక్రాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మినుములతో మినపప్పు. ఇవి పప్పు కాదు, మినపగుళ్ళు. ఈ మినపగుళ్ళు తీసుకొని దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. కారం, నువ్వులు, ఇది వాము, తగినంత ఉప్పు, దీంట్లోకి వెన్నపూస, బియ్యం. ఇది మనం ఎన్ని తీసుకున్నామో దీనికి 4 గింతలు బియ్యం తీసుకోవాలి. ఒక కప్పు తీసుకుంటే 4 కప్పులు బియ్యం ఎక్స్ట్రా తీసుకోవాలి. అన్నీ కలిపి మనం గ్రైండర్ పంపిస్తే పిండి వేయించుకోవాలి. పిండి వేయించుకున్న తర్వాత ఇదిగో ఇట్లా నేను వేయించుకొచ్చాను. పిండి అన్నీ కలిపి బాగా మెత్తగా వేస్తారు. బాగా పిండి వేపుతాయి కదా, బాగుంటుంది పిండి. దీంట్లో నువ్వులు, ఉప్పు, కారం, తగినంత కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ వేసుకోకుండా తక్కువగా కాదు. మళ్ళీ వాము కూడా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. నువ్వులు, వాము 2 వేసాను దీంట్లో మినప చక్రాల్లో. ఇట్లా బాగా పిండిలో ఇవన్నీ కలిసేటట్టు ఇట్లా బాగా కలుపుకొని ఇట్లా కలిపినాక దీంట్లో వెన్నపూసేద్దాం. ఇదిగోండి వెన్నపూస. ఈ వెన్నపూస బాగా దీంట్లో పిండిలో బాగా కలిపి తర్వాత వాటర్ వేసుకుంటా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చక్రాలు ఒత్తుకుందాం. ఇదిగోండి పిండి కలిపేసాను. ఇదిగోండి చపాతీ పిండిలాగా కలుపుకున్నాను. ఇట్లా ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని ప్యాకెట్ నూనె దీంట్లో పోసేద్దాం. నూనె కాగేలోపు చక్రాల గిద్దలు ఇది ఇట్లా కొద్దిగా లావు పెట్టుకోవాలి దీనికి. ఎందుకంటే మినప చక్రాలు కొద్దిగా లావు ఉంటేనే బాగుంటాయి. ఇట్లా పెట్టుకొని దీంట్లో పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం చేయి తడి చేసుకుంటా ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా కలుపుకుంటూ, మరి అంత గట్టిగా కలిపింది దిగదు కదా చక్రాల గిద్దల్లోంచి. అందుకని ఇట్లా కలుపుకుంటా కొద్దిగా అట్లా కలుపుకుంటా పెట్టుకుంటే ఒక్కసారి లూజుగా కలుపుకోకుండా అట్లా కలుపుకుంటా ఇట్లా ముద్దకు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. అప్పుడే చక్రాలు బౌల్ వచ్చి బాగుంటుంది. మినప చక్రాలు ఇవి. దీంట్లో వాము వేసాము, నువ్వులు వేసాము, కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేసి ఇట్లా ముద్ద వెన్నపూసేసి కలిపి ఇట్లా ముద్దగా చేసుకున్నాం. ఇది ఇట్లా నిండుగా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా క్లోజ్ చేసుకొని ఇప్పుడు నూనె కాగిందో లేదో కొద్దిగా వేస్తే పిండి పైకి తేలితే నూనె కాగినట్టే. ఇంకొద్దిగా ఉండాలి. నూనె కాగింది. ఇప్పుడు మనం చక్రాలు పట్టుకుందాం. ఇవి మినప చక్రాలు, మినపిండితో చేసుకునేవి. ఇది ఒక పక్క కాలింది, ఇంకో పక్క తిప్పుదాం. ఇంకో రెండో పక్క కూడా కాలనిద్దాం. ఇది కాలిందండి, తీసేద్దాం. ఇది చక్రం, మినప చక్రం. మనం 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 4 కప్పులు బియ్యం, అంతే కొలత. చక్కగా బియ్యం కడిగి ఆరబెట్టుకొని మినపగుళ్ళు వేపుకొని
అవి శుభ్రంగా మిల్లుకు పంపిస్తే మెత్తగా వేసి పంపిస్తారు పిండి. ఇప్పుడు ఇంకోటి నొక్కుతాం. చక్రాలు అయిపోయినాయండి, మినప చక్రాలు. కొన్నేమో పెద్దవి చేశాను, లావు చక్రాలు. ఎక్కువ అంటే మీడియం సైజు వస్తాయి, మరీ లావు రాకుండా. ఇది కొంచెం సన్న చక్రాలు. ఈ సగం కొద్దిగా ఈ కొద్దిగా చేశాను మనం కలిపిన పిండికి. 2 కిలోల పిండి కలిపాను. ఇట్లా ఈ చక్రాలు అయినాయి, చాలా బాగా వచ్చినాయి. చూసారా ఎంత బోలు వచ్చినాయో, నలుపుతుంటే కరకరలాడుతున్నాయి, బాగున్నాయి. ఆయిల్ ఏం పిలవలేదు, చాలా బాగున్నాయి. మనం వెనకోసేసి కలిపాం కదా, టేస్ట్ చాలా బాగున్నాయి. ఇవి వాము వేసాము మనం, దానికి తోడేమో ఇవి కూడా వేసాము. ఏది ఉప్పు, కారం, మనం వేసింది నువ్వులు, మనం ఇది కూడా వేసాము. ఏది వెనపోసేసి పిండిలో బాగా కలిపాం. కలిపేటప్పటికి బాగా బోలు వచ్చినాయి అన్నమాట మినప చక్రాలు. ఇది సంక్రాంతి స్పెషల్ అండి, చేసుకుంది. ఇంకా రేపు ఇంకొక ఐటెం చేసుకుందాము, స్వీట్ చేసుకుందాం, అరిసెలు. ఇవాళ మాత్రం ఇవి చక్రాలు చేశాను. మీరు చూడండి, చూసి నేర్చుకొని చేయండి. మీరు చేస్తే మీకు కూడా టేస్ట్ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.